మృతాశౌచం అంటే మృతి చెందిన తర్వాత అశౌచం అనేటువంటిది ఉంటుంది. జాతాశౌచ మృతాశౌచాలని రెండు ఉంటాయి మనకి. పుట్టినప్పుడు ఒక మైల, మరణం తర్వాత ఒక మైల. అయితే మృత్యు అంటే మనకు భయం గనక అదేదో అశుభం అనుకుంటాం. ఎవడైనా పుట్టేటంటే సరదా పడతాం గనక అదేదో శుభం అనుకుంటాం. కానీ అశుభం అనుకుంటే రెండూ ఒకటే, దీనికంతో దానికంతే. ఎందుకంటే రెండు సెన్సిటివ్ దశలు ఉంటాయి జీవుడికి, జన్మించినప్పుడు మరణించినప్పుడు. ఈ సెన్సిటివ్ దశలు రెండిట్లోని కూడా ఎవరికి పుట్టాడో వాళ్ళకి, ఎవరితో బంధం తెంచుకుని పోయాడో వాళ్ళకి కూడా అనుబంధం ఉంటుంది. అనుబంధం ప్రకారంగానే రెండు నిర్ణయింపబడుతున్నాయి జాతాశౌచ మృతాశౌచములు. ఎందుకంటే జీవులకు కొందరిని సంబంధీకులు చేయడం, వారితో అనుబంధం పెట్టడం, ఇవన్నిటి కూడా లెక్కలున్నాయి. అనేక జన్మల అనుబంధాలు ఉంటే గానీ ఒకరికొకరు బంధుత్వాలు కూడా ఏర్పడవు. ఆ లెక్కల ప్రకారంగా ఆ జీవుడికున్న అనుబంధం యొక్క తీవ్రత బట్టి మనకి ఎవరెవరికి ఎంతకాలం అశౌచములు అనేది చెప్పారు ఇక్కడ. పుత్రుడికి ఉండేది, కర్తలకు ఉండే అశౌచం ఎంత, సంబంధీకులు ఉండే అయిన వారికి ఉండేది ఎంత, సగోత్రీకులకు ఉండేదంతా ఇత్యాది విషయములన్నీ కూడా చాలా వివరంగా చెప్పుకున్నారు. అంతేకాకుండా ఆ పుట్టిన జీవుడు యొక్క జీవితకాల పరిమితి బట్టి కూడా అశౌచం నిర్ణయించారు. దాని ప్రకారంగా మనం పరిశీలించినట్లయితే ఇందులో 6 మాసాల లోపల గర్భస్రావం అయినట్లయితే, గర్భస్రావంలో జీవుడు పోయినా అది కూడా అశౌచం కిందకు వస్తుందట. 6 మాసముల లోపల గర్భస్రావం అయితే ఎన్నో మాసంలో గర్భస్రావం అయిందో అన్ని దినాలు తల్లికి జననాశౌచం ఉంటుంది. 6 మాసములు గతించిన తర్వాత గర్భస్రావం అయితే పూర్ణాశౌచం ఉంటుంది. అలాగే జ్ఞాతులకైతే ఇది స్నానంతో శుద్ధి అవుతుంది ఇత్యాది విషయాలు చెప్తున్నాడు. ఇంకా అటు తర్వాత అశౌచంలో ఉన్నవాళ్ళు ఏం చేయాలి, చాలా తెలుసుకోవాల్సింది. చాలామంది ఏం పర్వాలేదు అంటూ ఉంటారు. ఇది కూడా వచ్చింది మనకి. అంతేకాదు అశౌచంలో ఉన్న వాళ్ళని కొన్ని దుకృత్యాలకు పిలుస్తారు, పుణ్యకార్యాలకి. పిలవకపోతే ఏమనుకుంటారు అని. మనకు శాస్త్రం మీద నమ్మకం లేనప్పుడు వెళ్ళొచ్చు అలాంటి వాటికి. కానీ వెళ్ళి వాళ్ళ కర్మల్ని పాడు చేయడం ఏంటండి? జాతాశౌచ మృతాశౌచాల్లో గృహప్రవేశాలకు కానీ వివాహాదులకు కానీ వెళ్ళరాదు. పర్వాలేదు వెళ్ళి భోజనం చేస్తే మరి గృహప్రవేశం అప్పుడు ఏ దేవతలను మీరు పిలుస్తారో ఆ దేవతలు రారు, గుర్తుపెట్టుకోండి. వెళ్ళిన వాళ్ళకి పిలిచిన వాళ్ళకి కూడా పాతకం వస్తుంది. ఆ సమయంలో వాళ్ళ సూక్ష్మ శరీరాన్ని అంటిపెట్టుకున్న రకరకాల శక్తుల్ని నిజంగా ఫోటో తీయగలిగే టెక్నిక్ ఎప్పుడైనా వస్తే అప్పుడు కనిపిస్తే వాడి చుట్టూ ఎన్ని అంటి పెట్టుకున్నాయో. కనుకనే తెలుసుకుని జాగ్రత్త పడాలి. శాస్త్ర విధిని అతిక్రమిస్తే గతులు ఉండవని చెప్పాడు మహానుభావుడు. ఎవరు? యచ్ఛాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః నచ సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతిం. పరాగతి ఉండదు సరికదా, ఇహ జీవితంలో కూడా అవస్థలు పడాల్సి వస్తుంది అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు. భగవంతుడు అంటే నమ్మకం ఉంటే మాట నమ్మండి, అంతేగాని అశౌచాలు పర్వాలేదు అన్నది. అశౌచాలు ఏవేవి చేయకూడదో చెప్తున్నాడు. ఆశీర్వాదం దేవపూజాం ప్రత్యుత్థానాభివందనం పర్యంకే శయనం స్పర్శన్ న కుర్యాన్ మృతసూతకే. మృతాశౌచం పాటించేటప్పుడు ఆశీర్వాదము, దేవపూజ, ప్రత్యుత్థానము అంటే ఎవరైనా వస్తే రెండు కూర్చోండి అనగాని వాళ్ళని ఎదుర్కోలు కానీ పలకరాదు. ప్రత్యుత్థానం కూడదు. అలాగే నమస్కారాలు పెట్టడం కూడదు. మంచం మీద శయనించరాదు. ఇతరుల్ని స్పృశించరాదు. సంధ్యావందన చేయరాదు. అయితే అర్ఘ్యప్రదానం వరకు సంధ్యావందన కృత్యం మాత్రం చేయాలన్నారు. ఎప్పుడు? ఎవడికి? నిత్యం చేసే అలవాటు ఉన్నవాడికి. తర్వాత దానం చేయరాదు, జపం చేయరాదు, హోమం చేయరాదు, స్వాధ్యాయం కూడదు, పితృతర్పణం కూడదు, బ్రాహ్మణ భోజనం కూడదు, వ్రతము కూడదు, నిత్యకర్మలు కూడదు, కామ్యకర్మలు కూడా చేయరాదు. ఇవి విశేషములు చెప్తున్నారు. ఒకవేళ చేస్తేనో ఇది కాకముందు ఎన్నెన్ని సత్కర్మలు చేసావో అవన్నీ దగ్ధమైపోతాయి. అది చెప్పాడు. అంతవరకు చేసుకున్న పుణ్యాలు, తీర్థక్రియలు అవన్నీ కూడా నశిస్తాయి. ఇది చెప్తున్న విషయం. అందుకే ఆ సమయంలో ఇవి చేయరాదు. అయితే మరికొన్ని విశేషముల్లో వివాహోత్సవ యజ్ఞాల్లో ఈ జనన మరణాశౌచములు సంభవించినప్పుడు వాటిని పరిత్యజించాలని వివరిస్తున్నారు. పైగా సూతకాన్నం భుజించరాదు. తెలియకుండా తింటే తినవాడికి దోషం రాదుట, పెట్టిన వాడికి వస్తుందట. చూడండి ఇక్కడ, తెలియకుండా తింటే, తెలిస్తే మాత్రం తినరాదు. తర్వాత తెలిసినా అభక్ష్యభక్షణం చేసిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇది చెప్తూ మొత్తం ఈ 10 రోజుల సూతకమైన తర్వాత ద్వాదశ దినం నాడు సపిండీకరణం చేసిన తర్వాత మాత్రమే ప్రేతత్వం పోయి పితృగణాల్లోకి చేరతారు వారు. ఆ చేరిన తర్వాత అప్పుడు శుద్ధులవుతాడు కర్త చేసిన వాడు. అంతవరకు ప్రేతానుబంధమే వాడికి. ఇప్పుడు వాళ్ళని సపిండీకరణంతో ఎప్పుడైతే పితృదేవతలతో పితృగణాలతో అనుబంధం ఏర్పరిచామో అప్పుడు పితరులు అని అంటారు. ఆ అన్న దగ్గర నుంచే వీడు శుద్ధవుతాడు. సాధారణంగా ఈ సపిండీకరణం చేయడం అనేది ద్వాదశాహే త్రిపక్షేవా షణ్మాసే వత్సరేపివా, ద్వాదశాహం నాడు చేయడం కానీ, త్రైపాక్షికం నాడు చేయడం కానీ,
పోయిన 6 మాసాలకు చేయడం కానీ సంవత్సరానికి కానీ చేయడం కూడా ఒకప్పుడు ఉండేది. కానీ వీటన్నిటిలోని ద్వాదశాహం నాడు చేయడం మంచిదైంది. ఎందుకంటే కలియుగంలో అల్పాయుర్దాయాలు, అజ్ఞానాలు, అనేక పరిస్థితులు ఉంటాయి కనుకనే 12వ దివసం నాడే సపిండీకరణం చేయడం జరుగుతుంది. ఎందుకంటే సపిండీకరణం చేస్తే కానీ నిత్యకర్మలకు యోగ్యత రాదు. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం. సపిండీకరణ జరిగిన తర్వాత నిత్యకర్మలకు యోగ్యత వస్తుంది. సపిండీకరణం చెయ్యకపోతే వాడు నిత్యకర్మలు చేయలేడు. అంటే సంధ్యావందనం, దేవపూజ, ఏమైనా పారాయణలు, వాడు నిత్యం చేసుకోవాల్సిన జపానుష్ఠానములు, ఇవన్నీ కూడా సపిండీకరణ అయిన తర్వాతే వాడు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే కర్మలోపం జరుగుతుంది గనక. అంటే సంవత్సరం పాటు చేయకుండా ఉంటే కర్మలోపం జరుగుతుంది. నిత్యకర్మకు లోపం ఏర్పడకుండా ఉండడానికి గాను 12వ దినమున సపిండీకరణం చేయడం కూడా మరొక కారణము అన్నారు ఇక్కడ. అందువల్ల అది జరిగిన తర్వాత నిత్యకర్మ చేసుకోవచ్చు. నిత్యకర్మ చేసుకోవచ్చు కానీ మళ్ళీ కొత్తగా పర్వములు మొదలైనవి పాటించరాదు. ఇది తెలుసుకోవాలి. పర్వములు పాటించరాదు, దివ్యక్షేత్రాలకి వెళ్ళరాదు. ఇవన్నీ విశేషములు. సంవత్సరం పాటు ఆ పితరుడు యానంలో, అంటే ప్రేతత్వం పోయి వాడు ఇంకా మార్గమధ్యంలో ఉంటాడు. వాడు అనుకున్న గమ్యం చేరాలని సంవత్సరం పడుతుందని చెప్పాను మీకు. అది జరిగే వరకు కూడా అనుబంధం జీవుడితో ఉంటుంది కనుక సంవత్సరం పాటు వీడు కొన్ని కర్మలకు దూరంగానే ఉండాలి. ఇది చెప్పబడుతుంది. ఏం పర్వాలేదండి అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ గరుడ పురాణం మాత్రం ఏం పర్వాలేదండి అనట్లేదు. అదేం చెప్తుందో చెప్పడం నా బాధ్యత కనుక అందులో ఉన్నది మీకు వివరిస్తున్నాను. ఈ విధంగా ఈ సపండీకరణం మహిమ గురించి చాలా విశేషంగా చెప్పారు. అది శాస్త్ర విధుల ద్వారా మనం తెలుసుకుంటున్నదే. దాని తర్వాత 10 రోజుల లోపల అస్థి సంచయనం చేసుకుని అటు తర్వాత వాడు వెళ్ళి అస్థి నిమజ్జనం, అస్థికల్ని కలపడం గురించి చెప్పుకున్నాను నేను. 10 రోజుల లోపల చేస్తే చాలా శ్రేష్టం. తర్వాత కూడా చెయ్యవచ్చు, కానీ దానికి కావలసిన విధులు మరికొన్ని ఉన్నాయి. ఇది కాక గయాశ్రాద్ధం మొదలైనవి మాత్రం సంవత్సరానంతరం మాత్రమే చేయాలి, సంవత్సరం లోపల చేయాలని లేదు. తీర్థశ్రాద్ధం గయాశ్రాద్ధం గజఛాయంచ పైతృకం అబ్దమధ్యేన కుర్వీత గ్రహణేన యుగాదిషు యదా పుత్రేణ వైకార్యం గయాశ్రాద్ధం ఖగేశ్వర తదా సంవత్సరాదుధ్వం కర్తవ్యం పితృభక్తితః. తీర్థశ్రాద్ధం కానీ, గయాశ్రాద్ధం కానీ, గ్రహణ శ్రాద్ధం, యుగాది శ్రాద్ధం, శ్రాద్ధాలు చాలా ఉన్నాయండి. మనకు తెలిసి సంవత్సరానికి ఒకటి పెట్టే శ్రాద్ధం గురించి అనుకుంటున్నాం. ఇంకా కొన్ని పార్వణ శ్రాద్ధములని, గ్రహణ శ్రాద్ధములని, యుగాది శ్రాద్ధములని, గజఛాయా శ్రాద్ధములని, తీర్థ శ్రాద్ధములని, గయా శ్రాద్ధములను కూడా శ్రాద్ధకర్మలు ఉన్నాయి. పితృదేవతలని ఏడాదికోసారి అర్చించడమే కాదు, ఇవన్నీ శ్రాద్ధములే. ఇప్పుడు అన్నీ పోయి ఇదైనా మిగిలింది, అది కూడా మిగిల్చుకోకుండా చాలామంది తెలివి లేని మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని రకాల శ్రాద్ధాల ద్వారా పితృదేవతలను ఆరాధించాలి. గయాశ్రాద్ధానికి వెళ్ళాలని కోరుకుంటే సంవత్సరానంతరం మాత్రమే వెళ్ళాలి, సంవత్సరం మధ్యంలో వెళ్ళరాదు అని గట్టిగా శాసించి మరీ ఇక్కడ చెప్తున్నాడు. కనుక పితృభక్తుడైన వాడు ఈ ఔర్ధ్వదేహ క్రియలు చేస్తూ అటు తర్వాత ఈ విశేషములన్నీ కూడా చెయ్యాలని ఆయన. ఎటు మళ్ళీ ప్రత్యాబ్దికం, అంటే ప్రతి సంవత్సరం చేయవలసిన ఆబ్దిక కర్మ కూడా చేసి తీరాలి. తర్వాత మహాలయ పక్షములు, వీటి గురించి కూడా ఇతర శాస్త్రములు ఎందుకు చాలా విశేషములు చెప్పారు. పితృగణములు అనేకం ఉంటాయి. ఆ పితృగణాలను ఆరాధించడానికి మనకు అమావాస్య చాలా ముఖ్యమని చెప్పుకున్నాం. పాడ్యమి నాడు అగ్నిదేవుడిని ఆరాధిస్తే, విధి నాడు యమాది దేవతలను ఆరాధిస్తే, ఏ తిథి నాడు ఎవరిని ఆరాధించాలని వేదం చెప్తుందో దాని ప్రకారం చెప్పుకున్నాం. వైదికమైన అర్చనా విధానాలు మనం మొదట కొద్ది రోజులు చెప్పుకున్నాం. అప్పుడు సందర్భవశాత్తు మీకు చెప్పాను, అమావాస్య నాడు పితృదేవతను ఆరాధించాలి, చతుర్దశి నాడు శివుని ఆరాధించాలి, ద్వాదశి నాడు విష్ణువుని ఆరాధించాలి. ఇలా ఒక్కొక్కటి మనం చెప్పుకున్నాం. అలా మనం పరిశీలించినట్లయితే అమావాస్య పితృదేవులకు ఆరాధన. అలాగే మన సంవత్సర కాలంలో భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్షం మహాలయ పక్షం అని పితృపక్షం అని చెప్పబడుతూ ఉంటుంది. అప్పుడు పితృదేవతలను ఆరాధించాలి. ఈ పితృదేవతలు ఎన్నెన్ని గణములు ఉన్నారో మనం చెప్పుకున్నాం. రుచి ప్రజాపతి చేసినటువంటి విజ్ఞానం ద్వారా ఆ పితృగణములు అందరూ ఎన్నెన్ని రకాలుగా 15 రోజుల్లో అనుగ్రహిస్తారు. పితృగణములు ఎన్నెన్ని రకాలుగా ఈ భూమి యందు సంచరిస్తుంటాయి. పితృగణములకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఈ భూమి యందు ఈ కర్మలు చేయవలసిన వాళ్ళు ఇచ్చే అన్నపిండోదకాలను ఆశిస్తూ ఉంటారట. ఆ సమయంలో కానీ చెయ్యకపోతే వారు బాధపడతారు. ఆ సమయంలో వాళ్ళు ఎలా ఉంటారో చెప్పారు. ఇంటి గుమ్మాలను కూడా పట్టుకుని ఉంటారట కొందరు పితృగణాలు. అప్పుడు కానీ చెయ్యకపోతే వాళ్ళు దుఃఖితులై వీళ్ళని తిట్టుకుంటూ వెళ్ళిపోతారట. అవి శాపాలై వీరికి వంశముల మీద పడతాయి. ఎందుకంటే పితృదేవత శాపం తగిలితే మహాప్రమాదం అది. ఆ విధంగా చెప్పారు. అందుకే మహాలయ పక్షాల్లో ఆబ్దికాలు చేసి తీరాలి. శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా మహాలయ శ్రాద్ధం. ఒకవేళ అవి కానీ చెయ్యలేకపోతే, ఒక్కొక్కప్పుడు కుదరకపోతే దానికి ప్రత్యామ్నాయాలు చాలా చెప్పారు. భోక్తను పెట్టుకుని పద్ధతిగా చేయనప్పుడు మరికొన్ని చెప్పారు. ఏవీ కుదరకపోతే మరొక పని చెప్పాడు. మహాదరిద్రుడై ఏవీ కుదరని వాడు ఏం చేయాలంటే ఒక అడవికి వెళ్ళి ఒక ముళ్ళ కంపని బాగా కౌగిలించుకుని
పితృదేవతలను ఉద్దేశించి ఏమీ చెయ్యలేకపోయినా వల ఏడవాలట. ఎలాగో అంటే కళ్ళ నుంచి నీళ్లు వచ్చేలాగ. ఆ పడిన నీళ్లు వాళ్ళకి తర్పణలై పోనీలని క్షమించి వెళ్ళిపోతారట. ఇది అత్యంత సూక్ష్మమైన విజ్ఞాన రహస్యములు. ఇవన్నీ కూడా శాస్త్రంలో మనకు చెప్పబడుతున్నాయి. అందుకు ఇక్కడ ఇవి చెయ్యడం చేత వాళ్ళు పుత్రులకి పితృముక్తి ప్రదాయకం అవడమే కాకుండా పుత్రులకి పితృరుణం తీర్చుకున్నటువంటి భాగ్యం లభించి వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళతారు. అంతేకాదు పితృదేవతలను ఆరాధించే వాళ్ళు దరిద్రంలో ఉంటే ఆ దరిద్రం పోయి ధనం వస్తుందట, అనారోగ్యంలో ఉంటే అనారోగ్యం పోయి ఆరోగ్యం వస్తుందట. వంశంలో ఎవరికి ఏ బాధలు ఉన్నా సరే పితృదేవత ఆరాధన వల్ల తొందరగా ఆ బాధలు నివారణ అవుతాయి అని వివరిస్తున్నాడు. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ పితృయజ్ఞ విధానములు వివరించి దీనిని విన్నా, ఇంతవరకు చెప్పుకున్న పితృయజ్ఞముల గురించి వింటే నిర్ధరోపి నరః కశ్చిద్ యస్ శృణోతి కథామిమాం సోపి పాప విన్ముక్తో దానస్య ఫలమాప్నయ. గొప్ప విశేషాన్ని చెప్పాడు. ఎవరి శ్రద్ధతో అంటే ఇవి నిజమేనా కాదా ఇలాంటి డౌట్లు కాకుండా శాస్త్ర విషయములందు నమ్మకంతో దీన్ని శ్రద్ధగా వినటువంటి వారు పాపముల నుంచి నిర్ముక్తులై ఉత్తమమైన దానములు చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. అంతేకాదు వాళ్ళు ఇంతవరకు చేసిన పితృకర్మల్లో లోపములు ఏవైనా ఉన్నా ఆ పితృగణములు క్షమించి అనుగ్రహిస్తారు. వీటికున్న విధానములు ఇంత చక్కగా వివరించాడు. అంతేకాదు ఇది శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళు విష్ణుని యొక్క అనుగ్రహం చేత ఉత్తమ గతులు పొందుతారు సుమ అనే ప్రస్తావన సూత పౌరాణికులు చేసి తర్వాత విషయాన్ని వివరిస్తున్నారు. ఈ విషయంలో గరుత్మంతుడు ప్రశ్న అడిగేట, నారాయణ సపండీకరణం అయిపోయిన తర్వాత వాడింకా ప్రయాణం మొదలు పెడతాడు. ఇంకా పితృగణంలోకి వెళ్ళిపోయాడు. ప్రేతత్వం వాడికి లేదు, ఒప్పుకుంటాం. పితృగణంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం వాళ్ళని ఉద్దేశించి పూజ చేస్తూ ఇక్కడ వీడున్నాడు. వాడు కర్మ కొద్దీ ఏ లోకాలకు వెళ్ళాలో ఆ లోకాలకి వెళుతూ ఉన్నాడు. దానితో వీడికి ఇప్పటి వరకు ఈ జీవుడితో అనుబంధం పోయింది కదా. అటువంటిప్పుడు వీళ్ళు పెట్టేటువంటి ప్రత్యబ్ద శ్రాద్ధములు ఇవన్నీ కూడా ఎవరికి చెందుతాయి, ఎవరికి వెళుతుంది? ఎందుకంటే వాడు దేవలోకాలకు వెళ్ళి దేవతలతో సమానంగా భోగాలు అనుభవించవచ్చు, లేదా నరకలోకాతుల్లో బాధపడుతూ ఉండవచ్చు, లేదా మానవ జన్మో పక్షి జన్మో వృక్ష జన్మో ఎత్తవచ్చు. వాడు ఏ జన్మ ఎత్తాడో ఎవరికి తెలియదు. అటువంటిప్పుడు వీడు పెట్టేది ఈ పెట్టిన అన్నం వాడికి ఎలా వెళుతుంది? ఇది సాధారణంగా చాలామందికి వచ్చే సందేహం. మనకేవి మిగల్చలేదని అన్నీ చెప్పాడు, మనం చదవలేదు, తెలుసుకోలేదు, అదొక్కటే బాధ. ఎందుకంటే మనకి చాలా జీనియస్లో ఇప్పుడు వచ్చింది ఈ ప్రశ్న అనుకుంటాం. ఈ పాడి మేధావితనం ఆనాడు సౌనకాది మహర్షులకు ఉంటుందా? కనుక వాళ్ళు కూడా అడుగుంటారు. అంతెందుకు గరుత్మంతుడు అడిగాడు అంటే ఆయనకు తెలియదని కాదు, మన కోసం ఆయన అడిగాడు, మన కోసం విష్ణువు చెప్తున్నాడు. ఎంత చక్కటి వివరణిస్తున్నాడో చూడండి. ఇందులో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. శ్రాద్ధంలో ఇచ్చేటప్పుడు పితృగణాలని ఉద్దేశించి ఇస్తున్నారు. పితృగణాల గురించి మీకు చెప్పాం. ఇంకా జీవుడు ఎక్కడున్నప్పటికీ కూడా వాడి బాగోగులు చూసుకునే గణములు పితృగణములు. ఆ పితృగణాలు వాడు బాగోగులు చూసుకునేటట్టు సఫండీకరణం తర్వాతే జరిగినది. సంవత్సర కాల ప్రయాణం తర్వాత వాడు ఏదో ఒక లోకంలో స్థిరపడతాడు. సాధారణంగా కొందరు ముక్త జీవులు, సాధనలో తీవ్రమైన వాళ్ళు తక్షణం వెళ్తారు. వాళ్ళ గురించి సృష్టిలో ముక్త జీవులైన వాళ్ళు అత్యంత అరుదు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట నేనలే, కృష్ణ పరమాత్మ చెప్పాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ చెప్పాడు కదా. వాడు దొరకడమే మహా కష్టం. కనుక ప్రతి వాళ్ళు మోక్షం పొందే పేరు అనుకోవడానికి లేదు, అది అరుదే ఎప్పుడైనా. అయితే పుణ్యగతులు పొందేవాళ్ళు పాపగతులు పొందేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కప్పుడు పాపగతుల ఫలంగా నరకాదులు అనుభవిస్తూ మళ్ళీ పుణ్య కర్మల ఫలంగా ఊర్ధ్వలోకాల్లో సుఖాలు అనుభవించడం రెండూ ఉంటాయి. ఈ రెండు ఏ గతులు ఉన్నప్పటికీ కూడా వాడు ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు, ఎక్కడో ఒక దగ్గర. లేదా జన్మ పొందాడు. దీనికి మరొక విశేషం మరొక శాస్త్రంలో చెప్పారు. సాధారణంగా ఒక జీవి ఒక శరీరం విడిచిపెట్టిన తర్వాత మరొక ఉపాధిలోకి వెళ్ళడానికి కనీసం 300 సంవత్సరాలైనా పడుతుంది అని ఒక లెక్క. ఇది జనరల్, అంతేగాని దీనిలో ఎక్సెప్షన్స్ మళ్ళీ ఉండొచ్చు. ఇక్కడ ఇలా పుట్టి అక్కడ అలాగా ఇలా పోయి అలా పుట్టేవాళ్ళు కూడా ఉండవచ్చు, అది వేరే విషయం. సాధారణంగా చెప్తున్నారు. ఎందుకంటే దీని గురించి చెప్తాడు. ఒక వాయువు కదిలినట్టుగా జీవుడు ఈ శరీరం వదిలేసిన తర్వాత ఇందులోంచి మళ్ళీ ఇంకో దానికి వెళ్తాట. పువ్వు నుంచి పువ్వుకి వెళ్ళినట్టుగా వాయువు ఈ జీవుడు కూడా ఒక శరీరం వదిలిన తర్వాత మరో శరీరంలోకి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. ఆ టైము సాధారణంగా 3 తరాల వరకు పెట్టుకున్న లెక్కలో సరిపోతుంది. అందుకే మనం పితృ పితామహ ప్రపితామహ 3 తరాలు పెట్టుకోవడంలో ఉన్నటువంటి అంతరార్థం కూడా ఇది చూపిస్తున్నాడు. కనుక వాళ్ళు ఏ గతుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇది రక్షణ. ఒకవేళ పుట్టేసినా సరే వాళ్ళు ఎక్కడ పుట్టారో కనుక్కుని ఇచ్చే ఒక సెక్షన్ ఉందట. వాళ్ళు పితృగణాలు. వీడు ఏ పితరులు బాగుండాలి అని ఉద్దేశించి ఇస్తున్నాడో
ఆ జీవులు ఎక్కడ పుట్టినప్పటికీ కూడా వీళ్ళు తీసుకెళ్ళి అందిస్తారట. అంత గొప్ప డిపార్ట్మెంట్ ఉంది పితృగణం అంటే, పితృదేవత వ్యవస్థ డిపార్ట్మెంట్ అది. వాళ్ళు ప్రధానంగా వసురుద్రాదిత్యములైనటువంటి గణములతో కూడుకుని ప్రధానంగా 3, ఇంకా వాటిలో మనం విభజనలు చేస్తున్న 31 తేలే వసురుద్రాదిత్య గణాత్మకమైన. అయితే ఈ పితృదేవతలకు ఎప్పుడు కూడా తోడుగా ఉండేటువంటి మరో గణం ఉంది, వాళ్ళని విశ్వేదేవులు అని అన్నారు. వాళ్ళతో సహా పితృదేవతలు తృప్తి చెందుతూ ఉంటారట. అందుకే మనం పైతృకాది కర్మలు చేసేటప్పుడు ఉభయుల్ని, ఒకటి విశ్వేదేవస్థానంలో ఒకటి పితృదేవస్థానంలో పెట్టడం కూడా కనబడుతూ ఉంటుంది. భోక్త నిమంత్రణం చేసినప్పుడు ముందు రోజు రాత్రి వెళ్ళి భోక్తకి చెప్పాలట. ముందు రోజే వెళ్ళాలి, రేపు మీరు భోక్తగా వస్తున్నారు అనగానే ఆ భోక్త ఆ రోజు రాత్రి భోజనం చేయకూడదు, మరుసటి రోజు పితృభోజనం చేసే వరకు కూడా భోజనం చేయకూడదు, ఆ రాత్రి కూడా తినకూడదు. ఇప్పుడు కర్తలు కూడా తినేస్తున్నారు, బాధాకరం, తెలియదు మనకి. ఎందుకంటే నిమంత్రణ చేసిన తర్వాత ఏమవుతుందో చెప్తున్నాడు ఇక్కడ చూడండి. నిమంత్రితాస్తు ఏ విప్రాహ శ్రాద్ధపూర్వదినేఖగా ప్రవిశ్య పితరస్తేషు భుక్త్వా యాంతి స్వమాలయం. చాలా ముఖ్యమైన అంశం చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళు వీడిని భోక్తగాను పిలవగానే ఆ పితరులు వచ్చి కూర్చుంటారట. వాళ్ళు చూడండి, 3 వచ్చి కూర్చుంటారట. అప్పటి నుంచి రెడీగా వాళ్ళు మరుసటి రోజు ఆ కూర్చున్న దగ్గర నుంచి వాళ్ళు ఉంటారు కనుక మధ్యలో ఏం పెట్టినా ఈ భోక్తకి తర్వాత పెట్టేది అందరు. అందుకు వాడు కూడా ఉండాలి. అంతేకాదు కర్త కూడా ఏమి తినరాదు. ముందు రోజు రాత్రి అతడు ఉపవాసం చేసుకోవాల్సిందే, మరుసటి రోజు భోక్తలు తినే వరకు, వారిది పూర్తి అయ్యే వరకు, వాళ్ళకి చేయాల్సిన విధులు చేసే వరకు వీడు జలం కూడా ప్రశంచరాదని చెప్పారు ఇక్కడ. చూడండి, వీడికి వాడికి అదే ఇది. కానీ ఈ రోజుల్లో హోటల్లో టిఫిన్ చేసి భోక్తలుగా వచ్చేవాళ్ళు కూడా కనిపిస్తున్నారు. పెద్ద దౌర్భాగ్యకరం. ఇంకా వాళ్ళని దగ్గర పెట్టుకుని కాపలా కాచుకుంటూ కూర్చోవాలి. చెప్పాను కదా, నిన్ననే బతిమాలుకున్నాను, చేయించే వాళ్ళు కూడా శ్రద్ధ చూపిస్తే చేసే వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది. అది చెప్తాను. ఈ విధంగా చెప్పారు. అంతేకాదు అది అయిపోయిన తర్వాత రాత్రి ఫలహారాలు చేయడం కూడదు, కర్తకి కూడదు, భోక్తకు కూడా కూడదు. అందుకే చెప్తారు, రాత్రికి మళ్ళీ ఆకలి వేయకుండా తృప్తిగా తినండి అని చెప్తారు వాళ్ళకి. ఇది ఆ రోజు అయ్యాక మరుసటి రోజు స్నానంతో అది వదిలిపెడుతుంది అక్కడ. కనుక ఎలా వచ్చి కూర్చుంటారు అంటే వెంటనే అన్నాడు గరుత్మంతుడు, మీరు చెప్పారు కానీ ఆవహించారు వాళ్ళకి అనేది ఎవడైనా చూసిన వాడు ఉన్నాడా అన్నాడు. అంటే వెంటనే మన గరుత్మంతుడు కూడా నాస్తికంగా అడిగాడు అనుకుంటామా? అంటామా? మనలో ఎవడైనా నాస్తికుడు ఉంటే వాడికి ముట్టికే పెట్టడానికి గరుత్మంతుడి ప్రశ్న వేశాడు అనుకోవచ్చు. ఎంత చక్కగా అడుగుతున్నాడు చూడండి. ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా అంటే విష్ణుమూర్తి నవ్వి, నా అవతారంలో జరిగిన ఒక కథ చెప్తా వినన్నాడు. చాలా గొప్ప విషయం ఈ కథ. దశరథ మహారాజు మరణం తెలిసిన తర్వాత రామచంద్రమూర్తి అరణ్యంలో కూడా అర్ధోదయ క్రియలు తాను చేయవలసినది చేసి ఆడ తర్వాత ఆబ్దికం చేసేవట. అలాగే పుష్కర క్షేత్ర సమీపంలో ఆబ్దికం చేస్తున్నాడు. ఆబ్దికం చేస్తూ ఉన్నప్పుడు దానికి తగ్గ విధుల్లో వీళ్ళందరూ ఉన్నారు. ఆ రోజున ముందు రోజు కొందరు మహర్షులు, ఆయనకేం కొదవండి భక్తులకి, అరణ్యం నిండా మహర్షులు, రాముడు పిలిస్తే ఎవడు రాడు, హాయిగా వస్తారు. ఆ రామచంద్రమూర్తి వెళ్ళి పిలిచేట భక్తులుగా. దాని ప్రకారంగా తిదికి వచ్చి కూర్చున్నారు. ముగ్గురిని పిలిచేట, ముగ్గురు వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఈ మహానుభావుడు శ్రాద్ధం చేయబోతే సీతమ్మ వండిందిట. చూడండి, రోజులు అదుగు దౌర్భాగ్యం. అత్తమామ గారి శ్రాద్ధం అయితే నేను ఎందుకు వండాలంటుంది. నీ పిల్లలకి నీ మనవల మీద కూడా అది ప్రభావం చూపుతుంది, గుర్తుపెట్టుకోమ్మా. మొన్న ఒక ఆయన ఎంత వాపోతో చెప్పాడంటే, మా ఆవిడ సహకరించట్లేదు కనుక శ్రాద్ధకర్మ చేయలేకపోతున్నాను, నేను చేయాలన్నాడు. ఆమెతో సహా ఆమె సంతానం కూడా నరకాలకు పోతుంది, గుర్తుపెట్టుకోండి. భార్యాభర్త అనుబంధం అంటే మీకు తెలిసినా తెలియకపోయినా ఒకసారి బంధం పడితే అత్తమామలతో లింక్ పడుతుంది ఆమెకి. అది పడింది ఎప్పుడో ఆమె తన అత్తమామలకు తగ్గ శ్రాద్ధాధికారులకు సహకరించకపోతే ఆమె తన పరాగతి గురించి కానీ తన పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఆశ పెట్టుకుని అర్హత కోల్పోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆమెకి కూడా ఇంకా వీళ్ళ అత్తమామలు వాళ్ళని ఆచరించడమే ధర్మము ఆ కుటుంబానికి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సూక్ష్మమైన రహస్యం. ఇది భౌతికమైన అక్షరాలతో దొరికేది కాదు, అది సూక్ష్మ విజ్ఞానం. సీతమ్మ వడ్డీది రండి అక్కడ. ఇప్పుడు నేను అవన్నీ పెట్టలేండి, వంట వాళ్ళని పెట్టేయండి అంటాడు. సరే పెట్టచ్చు, తప్పేం కాదు. వీళ్ళకి ఆసక్తి ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, అది దోషమని కాదు. అయితే వాళ్ళు పెట్టుకున్నప్పుడు కూడా వండే పద్ధతులు ఉన్నాయి కదా. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో వంట వాళ్ళు వచ్చినా వండేసి వెళ్ళిపోతారు. వంటవాడు వండి వెళ్ళిపోతే ఆ వంట మరి పనికిరాదు. ఇది ఊరికనే పెట్టే భోజనం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అక్కడ అన్నగత ప్రాణ, అన్నము నుంచి ప్రాణం ఎలా తయారవుతుంది అనే విషయం మీకు మొదటి రోజు చెప్పాను. ఇక్కడ మీరు పెట్టిన అన్నమే ఆ జీవుడు ఎక్కడున్నా వెళుతుంది అనే విషయం కూడా మీరు తెలుసుకున్నప్పుడు ఆ అన్నం కాదు, అన్నాన్ని మంత్రణ చేస్తారు. ఆ మంత్రము ద్వారా అన్నం ఒక శక్తి పొందుతుంది. అది ఒట్టెప్పుడు అన్నం వేరు, అప్పుడు అన్నం వేరు. ఆ సమయంలో వండినవాడు కూడా భోక్తల భోజనం అయ్యే వరకు ఉండాలి. ఆ వండినవాడు అక్కడ ఉండకపోతే ఆ వంట పనికిరాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ ఆమంత్రణ చేసిన తర్వాత మరుసటి రోజు భక్తులు వచ్చి కూర్చున్నట్టండి. సీతాదేవి ఆవిడ వండిందిట ఆ రోజు.
ఆ తల్లి వడ్డిస్తుంది. అంతే కదా, కర్మలు చేసేటప్పుడు ఏంటంటే ఆభరణాలు పెట్టుకోవడం కానీ, ఉంగరాలు, రుద్రాక్షమాలలు ఇత్యాదులు ఉండకూడదు. కర్తకి కానీ, ఆ వండే ఆ వాళ్ళకి కానీ, భోక్తలకి కానీ ఉండకూడదు. ఇవన్నీ కూడా మనకి నియమాలు. అందుకే సీతాదేవి ఆభరణాలు ఏవి పెట్టుకోకుండా తాను నారవస్త్రములు తడిపి పిండినటువంటి వస్త్రములు కట్టుకుని వండింది. ఆ తర్వాత వడ్డిస్తుంది భోక్తలకి. వడ్డిస్తూ ఒక్కసారి భయపడి వెనక్కి వెళ్ళి అక్కడ లతల వెనకాల దాక్కుందిట సీతమ్మ. రాలేదట. రామచంద్రమూర్తి ఏమయ్యి ఉంటుందా అని ఆలోచించాడు. సరే, ప్రస్తుతం ఆ చర్చ ఇప్పుడు చేసి దీన్ని చేయకూడదని తాను వడ్డించేటండి రామచంద్రమూర్తి. దశరథ మహారాజు కనబడ్డారు. మిగిలిన ఇద్దరిలో కూడా మీ తాతగారు ముత్తాతగారు కనబడ్డారు. వాళ్ళు పేర్లు విన్నాను కానీ వాళ్ళు ఇప్పుడు చూడలేదు నేను, కానీ మా తేజోమూర్తులు ముగ్గురు నాకు కనబడ్డారు. అందువల్ల దశరథ మహారాజు ఒక కోరిక కోరుకున్నాను నేను అడవి నుంచి వచ్చేటప్పుడు. సీతమ్మ మహారాణిలా వెళ్ళాలి తప్ప నారబట్టలతో వెళ్ళకూడదు, ఎప్పుడు ఆభరణాలు ధరించి నిండుగా ఉండాలి అని అన్నారు ఆయన. అలాంటప్పుడు నేను ఈ కర్మలో ఇవన్నీ విడిచిపెట్టి కేవలం ఈ చీరలు కట్టుకున్నప్పుడు ఆయన చూస్తే ఎలా నన్ను చూడాలనుకున్నాడు, అలా లేనప్పుడు ఆయన బాధపడతారేమో అనే ఉద్దేశంతో వెనక్కి వచ్చేసాను అన్నది సీతమ్మ. అలా సీతమ్మ చెప్పగానే రామచంద్రమూర్తి ఆనందభరితుడయ్యాడు. అంటే ఆయనకు తెలియదనా ఈ విషయం? ఇక్కడ విష్ణువే స్వయంగా తన అవతారంలో జరిగిన కథని చెప్తున్నాడండి. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఇక్కడ ఇలాగా ఆమంత్రణ చేసిన వెంటనే వాళ్ళు వచ్చి కూర్చుంటారు నాయన. దీనికి ఉదాహరణ ఇదే. అందుకు ఆ సమయంలో ఈ కర్మలు ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, మనకేంటట అదొకటి ప్రయోజనం కదా. వాళ్ళకంటే తిండి వెళ్ళిపోతుంది, మనకేంటట. ఎందుకంటే ఈ రోజులు తల్లిదండ్రులు తిండి పెట్టామా లేదా అని అనే ప్రశ్నే లేనప్పుడు ఇంక వీటి గురించి ఏమిటి, దానికి ఏం చెప్తున్నాడో చూడండి.